Hi students and hi viewers. Today in this video, I will explain Bernoulli differential equation. So first of all, welcome to Bashir Maths World channel. So everybody like this video and share this video to your friends and subscribe to this channel. So if you subscribe this channel, you will get new videos, new methods in next new videos. Okay. So we will go to in this video explain Bernoulli differential equation. So previous video I will explain the linear differential equation in y and x. Go and check that previous video, and previous video how to identify the shortcut tricks, every method explained. Okay, today in this video I will go to explain Bernoulli differential equation. Okay, let's go to the topic. So here today we will discuss Bernoulli differential equation. So what is the form of the Bernoulli differential equation ma? dy by dx plus py is equal to q. Here y power n extra term, y power n లో అనే ఫామ్లో ఉంటే అప్పుడు దీన్ని బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. y పవర్ n లేకపోతే వాట్ హ్యాపెన్, దిస్ ఇస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అవుతుంది. y పవర్ n ఉంది కాబట్టి అది బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. ఓకే, దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్. ఇన్ కేసు ఫామ్ dx by dy plus px ఈక్వల్ టు q x పవర్ n అనే ఫార్ములా ఉందంటే దిస్ ఈజ్ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x అని ఫామ్. ఓకే, సో ఫామ్ అండర్స్టూడ్ నా? బెర్నౌలీ హౌ టు ఐడెంటిఫై చేస్తేనే మనకు ప్రాబ్లం వస్తుంది. dy by dx plus py ఈక్వల్ టు q y పవర్ n ఉంటే బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్స్ గో టు ద ఫస్ట్ ప్రాబ్లమ్. సిఆర్ సాల్వ్. చూడండి, ప్రతి క్వశ్చన్ వాట్ గివెను సాల్వే, కానీ మనం ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ప్రీవియస్ మెథడ్లో బాగా షార్ట్ కట్ చెప్పినాను లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ప్రాబ్లం బెర్నౌలీ కాబట్టి హౌ టు ఐడెంటిఫై ఎక్స్ dy by dx plus py ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ y పవర్ 6. చూడండి, dy by dxలో ఉందంటే పవర్ y పవర్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉందా? y పవర్ 6. సో y పవర్ 6 ఉందంటే దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ వాట్? బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. సో సాల్వ్ ద ప్రాబ్లం హౌ టు ఎక్స్ dy by dx plus py ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ y పవర్ 6. సో ఈక్వేషన్ 1 డివైడెడ్ బై స్టాండర్డ్ ఫామ్లో మార్చాలి కదా. dy by dx plus y by x ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ స్క్వేర్ y పవర్ 6 ఇది వచ్చింది. కానీ బెర్నౌలీలో ఏం చేయాలి? ఇప్పుడు y పవర్ 6ని డివైడ్ చేయాలి. దిస్ ఇమాజిన్ ఈక్వేషన్ 2 ఇమాజిన్. సో y పవర్ 6 డివైడెడ్ ఈక్వేషన్ 2 డివైడెడ్ బై y పవర్ 6. సో ఈక్వేషన్ దిస్ ఈజ్ ద బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అంటారు. ఈక్వేషన్ 1 డివైడ్ బై y పవర్ 6. ఎందుకు? పక్కన y పవర్ 6 ఉంది. సో 1 by y పవర్ 6 dy by dx ప్లస్ 1 by y పవర్ 6 1 by x ఇంటూ y 1 by y పవర్ 6 x స్క్వేర్ y పవర్ 6 y పవర్ 6 క్యాన్సల్. నెక్స్ట్ y క్యాన్సల్ హియర్ అండ్ హియర్ 1 by y పవర్ 6 అట్లా ఉంటుంది. 1 by y పవర్ 6 dy by dx ప్లస్ 1 by x. ఈ y పవర్ 5 ఏమవుతుందమ్మా? 5 పోతే y పవర్ -5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ నుంచి వాట్ వీ హ్యావ్ టు ఇమాజిన్, ఇక్కడ ఉన్న y పవర్ -5ని యూగా ఇమాజిన్ చేసుకోండి. y పవర్ -5 ఈజ్ ఈక్వల్ టు యూ. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. సో ఫార్ములా x పవర్ n ఇంటూ x పవర్ n -1 ఫార్ములా అప్లై చేయాలి. -5 y పవర్ -5 -1 dy by dx ఈక్వల్ టు du by dx. -5 y పవర్ -6 dy by dx du by dx. y పవర్ -6 dy by dx ఈక్వల్ టు -1 by y పవర్ -1/5 du by dx. లాస్ట్లో ఇది ట్రాన్స్ఫర్ చేసుకుంటే కింద 1 by y పవర్ 6 dy by dx -1/5 du by dx. చూడండి, మనకు ఇది తీసుకున్నామంటే y పవర్ -5 ఈ టర్మ్స్ పక్కన టర్మ్ కంపల్సరీ వస్తుంది. వచ్చిందా? చూడండి, 1 by y పవర్ 6 dy by dx ఈక్వల్ టు -1/5 du by dx వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ఈక్వేషన్ 4 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3, థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వాట్ వి గెట్? -1/5 du by dx ప్లస్ 1 by x u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో మనం ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లో మార్చాలి. du by dx -5తో మల్టిప్లై అయ్యండి. ఈక్వేషన్ 5 మల్టిప్లై బై -5 -5 by x u ఈజ్ ఈక్వల్ టు -5x స్క్వేర్. చూడండి, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫామ్లో వచ్చింది. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ u.
Here p is equal to what? Minus 5 by x. Previous method apply చేయాలి. Q is equal to minus 5x square. So integrating factor తెలుసు కదా మనకు, e power integration of p dx, e power minus 5 1 by x dx, e power 1 by x what? Log x. ఈ మైనస్ 5 ఏమవుతుంది? పవర్లో అవుతుంది. సో ఈ పవర్ లాగ్ ఎక్స్ పవర్ మైనస్ 5, ఈ లాగ్ క్యాన్సల్, వాట్ వి గెట్ 1 by x power 5 వస్తుంది. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇది స్టాండర్డ్ ఫామ్ యూలో ఉంది కాబట్టి ఇక్కడ u వస్తుంది. జనరల్ సొల్యూషన్ u integrating factor is equal to integration of q integrating factor dx plus c. Substitute all values here. u అంటే అమ్మా, what is the u value? Imagine taken here y power minus 5, integrating factor 1 by x power 5. Okay, integration of q value minus 5x square 1 by x power 5 dx plus c. x square cancel, x power 1 by x cube ఉంటుంది, పైకి తెచ్చుకుంటే x power minus 3. ఇంటిగ్రేషన్ వాడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n ఫార్ములా, x power n plus 1 by n plus 1 ఫార్ములా అప్లైడ్, x power minus 3 plus 1 by minus 3 plus 1 plus c. So if you solve this one, 1 by x power 5 y cube is equal to 5 by 2, minus minus cancel, x power minus 2, x power minus 2 down taken means 5 by 2 x square plus c. So this is the required of general solution. So every Bernoulli equation we have to solve the first like that, this every method. Okay, so this is a method of Bernoulli differential equation. How to identify? So power lo unte Bernoulli differential equation అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో if you have understand, all of you understood I think this problem. So second problem also is there, you can solve yourself. I will show here. Second problem also you do here. Second problem also same like that, x dy by dx plus y is equal to x square y power 5. మీరే ఓన్గా చేయండి ఈ ప్రాబ్లమ్ని, సేమ్ టు సేమ్ మెథడ్ ఉంటుంది చూడండి. సో స్టాండర్డ్ ఫామ్, కన్వర్ట్ దిస్ ఇమాజిన్ దిస్ పార్ట్ అండ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ p and q and we get answer. This is dy by dx Bernoulli. Next problem we will do dx by dy ప్రాబ్లం చేద్దాం. Where is that method? See here. This method important ma, very very important. To solve dy by dx x square y cube plus xy is equal to 1. చూడండి ఈ ప్రాబ్లము సాల్వ్ dy by dx ఉంది, కానీ మనం సాల్వ్ చేసేటప్పుడు ఇది dy by dx వస్తుందా రాదా, పవర్లో ఏ మెథడ్లో ఉంది అని చెక్ చేసి చేయాలి. dy by dx రాకపోతే వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ dx by dy. చూడండి ఇది. సో dy by dx, this all terms transfer here, x square y cube plus xy. We can't split this term, దీన్ని స్ప్లిట్ చేయలేము కాబట్టి రివర్ట్ చేద్దాం. dx by dy is equal to what we get, x square y cube plus xy. So dx by dy is equal to minus xy is equal to x square y cube. చూడండి dx by dy లో ఉంది కాబట్టి పవర్ ఏముండాలి, x square ఉందా, చూడండి x square, దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాసుకోండి. dx by dy minus y into x is equal to y cube x square. This is standard form of Bernoulli differential equation in x. So equation x లో ఉంది కాబట్టి divided by equation 1 divided by x square తో డివైడ్ చేయాలి. 1 by x square dx by dy minus 1 by x square into y into x equal to y cube by x square cancel, x cancel. What we get here, this one standard equation 1 by x square dx by dy minus y x power minus 1 is equal to y cube. Okay, so after that imagine let x power minus 1, ఇక్కడ ఉన్న x power minus 1 ఏం చేయాలి, imagine u differentiate with respect to x, minus 1 x power minus 1 minus 1 dx by dy is equal to du by dy. So minus 1 x power minus 2 dx by dy 1 by x square dx by dy is equal to minus dy. This value substitute in equation 3, minus du by dy minus y into u is equal to y cube. ఇది స్టాండర్డ్ ఫార్ములా, మైనస్ మల్టిప్లై అండి, du by dy is equal to plus yu is equal to minus y cube. So this is the differential equation in u. Here p is equal to what, y, p is equal to y and q is equal to minus y cube. Integrating factor e power integration of p dy, e power integration of y dy is equal to e power y square by 2. General solution మనకు తెలిసింది కదా, u into integrating factor is equal to q into integrating factor dy plus c. Substitute the values, x power minus 1 e power y square by 2 integration of minus y cube e power y square by 2 dy. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయడానికి ఛాన్స్ లేదు, వీ హ్యావ్ టు ఇమాజిన్ ద ప్రాబ్లమ్. y square by 2 is equal to t, ఇమాజిన్ చేయండి. y square by 2 to ట్రాన్స్ఫర్ 2t, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి, t
2y dy is equal to 2 into 1 into dt. What we get? 2y dy by dt is equal to 2 cancel. So what we get? y dy is equal to dt. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈక్వేషన్లో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, వాట్ వి గెట్ e పవర్ t డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ వై స్క్వేర్. ఈ వై క్యూబ్ని స్ప్లిట్ చేస్తున్నామా, మైనస్ వై స్క్వేర్ ఇంటూ వై ఇంటూ ఈ పవర్ టీ డివై. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? వై స్క్వేర్ వాల్యూ హౌ మచ్? 2t మైనస్ 2t ఇంటూ ఈ పవర్ టీ dt ప్లస్ c. ఆల్రెడీ ఐ టోల్డ్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఈ x e పవర్ x ఫార్ములా e పవర్ x ఇంటూ x మైనస్ y. సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ t e పవర్ y స్క్వేర్ బై 2 x minus 2 e power y square by 2 minus 1 x plus 1. This is the required general solution. So this method what? Bernoulli differential equation x లో చేసాం చూడండి. ఫస్ట్ ప్రాబ్లము బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. సో ఇది మనం గుర్తుపట్టడం ఇంపార్టెంట్. దట్స్ వై ఇన్ ప్రీవియస్ వీడియో ఐ టోల్డ్ షార్ట్ కట్ ట్రిక్స్ హౌ టు ఐడెంటిఫై. I think all of you understood this video and this method. So everyone understood means like this video and share this video everyone and to your friends, and subscribe this video. If you subscribe this video means you will get next methods in new videos. Okay, so everyone wants next method also, so that's why everyone must do subscribe this channel. Okay, and like and share also to your friends. Okay, thank you so much.